బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఇక అధికారంలోకి రాకముందు కళ్యాణ లక్ష్మి పథకం క్రింద అమ్మాయిలకి ₹1,00,000 నగదుతో పాటు తులం బంగారం కూడా ఇస్తాము అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు ఇప్పుడు ఆ పథకం అమలుకు సంబంధించి కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో మరో పథకం అమలు దిశగా కసరత్తు జరుగుతుంది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేసింది. ఇతర హామీల అమలుపై కూడా ప్రభుత్వం వివరాలు సేకరిస్తుంది. అందులో భాగంగా ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి స్కీమ్లో భాగంగా ₹1,00,000తో పాటు 10 గ్రాముల బంగారం కానుకగా ఇస్తాము అని చెప్పి ఆ హామీపైన దరఖాస్తులు స్వీకరించారు. అర్హులను గుర్తించి వారి ఖాతాల్లో ₹1,00,000 జమ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన అర్హతపై కూడా దాదాపుగా స్పష్టత వచ్చింది. 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి పథకం కింద అర్హులకు ₹1,00,000 వరకు అందిస్తాము అని హామీ ఇచ్చింది. దీంతో పాటు 10 గ్రాముల బంగారం కూడా ఇస్తాము అని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇల్లు, ₹500కి గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు. 3 విడతల్లో 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేస్తారు. ఇక దీంతో ఇతర పథకాలపై కూడా ఇప్పుడు ఫోకస్ చేశారు. అందులో భాగంగా కళ్యాణ లక్ష్మి పథకం కోసం అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు సేకరించింది. బడ్జెట్లోనూ ప్రభుత్వం ఈ పథకం కోసం 2,175 కోట్ల ప్రతిపాదన చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం కళ్యాణ లక్ష్మి పథకం కోసం 65,026 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో 31,468 మంది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.